నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. వార్తల్లోని ప్రధాన అంశాలు. శ్రీశైలం ఘటనపై కొనసాగుతున్న సిఐడి విచారణ. పంప్ హౌస్లో ఆధారాలను సేకరించిన బృందం. రెండు 250వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం. రాజధాని రణబేరి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి. అమల్లోకి 144 సెక్షన్. పర్యాటకులకు అనుమతులు రద్దు. ఏలూరులో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీజ్. అనుమతులు లేకుండా కరోనా చికిత్స అధిక ఫీజు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైకుంఠధామం వెహికల్ డ్రైవర్ అవినీతి. కరోనా వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు నగదు డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై సిఐడి విచారణ కొనసాగుతుంది. సిఐడి చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా. షార్ట్ సర్క్యూట్ గల కారణాలను సిఐడి దర్యాప్తు బృందం విశ్లేషించనుంది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెనిక్స్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్ సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. పవర్ సప్లై ఎలా ఇచ్చారని వివరాలు సిఐడి రాబడుతుంది. పలువురు అధికారుల నుంచి సిఐడి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సిఐడి అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. కాళేశ్వరం జలాలకు వర్షాలు తోడై జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం నుంచి 3 గేట్ల ద్వారా నీటి విడుదలను ఆయన ప్రారంభించారు. ఎల్ఎండి పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 23 టీఎంసీలు దాటుతుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని మానేరు వాగులకు విడుదల చేశామని ఆయన అన్నారు. గంటకు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తారని, నీటి మట్టాన్ని ఇన్ఫ్లోను బట్టి గేట్ల ఎత్తివేత లేదా మూసివేతపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శాశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్, ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శివకుమార్, పలువురు ఎస్ఆర్పిఎస్ అధికారులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకవైపు వర్షాలు, అన్ని జలాశయాలు నిండి ఉన్నాయి. వర్షాలు రాకముందే ఆల్మోస్ట్ జలాశయాలన్నీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో జలాశయాలన్నీ కూడా కాళేశ్వరం జలాలతో నిండడం వలన వర్షాలు దానికి తోడయి అన్ని జలాశయాలు కూడా ఈరోజు నిండు కుండలాగా మారింది. ఇది 2016 ముందు 2016లో చూసాం, మళ్ళీ ఇప్పుడు 2020లో చూస్తున్నాం మనం. ఎల్ఎంటీకి వచ్చేవారికి గతంలో మిడుమానే నుంచి వచ్చే ఫ్లో ఉండే 5,50,000 క్యూసెక్స్ తొందరగా నిండే పరిస్థితి ఉండే. ఈరోజు ఒక మోయతుమ్మద వాగు వలన ఈరోజు ఎల్ఎంటీ దీని పూర్తి ఎఫ్టీఎల్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు. ఇప్పటికీ ఈరోజు 23 టీఎంసీల నీళ్లు ఈరోజు మానే డ్యాంలోకి ఎల్ఎండీకి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని 23 టీఎంసీ కన్నా తగ్గకుండా ఇందులో లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి 23 టీఎంసీ వరకు మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా 39 వాగులో 26,000 క్యూసెక్స్ల ఇన్ఫ్లో వస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు 20 గేట్లే కానీ ఎల్ఎండీలో 3 గేట్లు, 9, 10, 11 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కొక్క గేటు నుంచి 2,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతుంది. మొత్తం 3 గేట్ల వలన 6,000 క్యూసెక్స్ కిందికి డిశ్చార్జ్ అవుతుంది. ఇన్ఫ్లో 26,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తుంది, 6,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతుంది. ఒకవేళ ఇన్ఫ్లో 6,000 కన్నా తగ్గితే మళ్ళీ గేట్లు మళ్ళీ ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని మళ్ళీ గేట్లు క్లోజ్ చేసే పరిస్థితి ఉన్నది. ఎట్టి పరిస్థితులంగా ఇలా 23 టీఎంసీ తగ్గకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి మనం తీసుకొస్తాం. ఒకవేళ 26 టీఎంసీకి క్యూసెక్స్ ఇన్ఫ్లో ఇంకా పెరిగితే, పైన వర్షాలు పెరిగితే గిట్ట అవసరం ఉంటే ఇంకొక 2-3 గేట్లు ఓపెన్ చేసుకొని ఈ డిశ్చార్జ్ కిందికి వెళ్ళే విధంగా దీన్ని మేము డిజైన్ చేసుకున్నాం. ఈరోజు 3 గేట్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్లోను కూడా చూసుకుంటూ గేట్లు ఎంతవరకు ఓపెన్ చేయాలి, ఎంతవరకు క్లోజ్ చేయాలని చెప్పి అధికారులు డిసైడ్ చేస్తారు. ఇప్పటికి 1 ఫీట్ మాత్రమే లేపడం జరిగింది. ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, నగరపాలక సంస్థ వీళ్ళందరూ కూడా ఇప్పటికే డౌన్ స్ట్రీమ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ జరిగింది. ఎంఆర్ఓ తోటి ఎక్కడ చెక్ డ్యామ్ల కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా ఉంటే గిట్ట వాళ్ళ మిషనరీ మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరు ప్రజలుడంగా ఈ డౌన్ స్ట్రీమ్లో ఎక్కడ ఉండకూడదని చెప్పి మేము తగు చర్యలు తీసుకున్నాము. ఎక్కడ ఎలాంటి అపాయం కలగకుండా ముందస్తుగా అందరికి సమాచారం ఇవ్వడం వలన ఈరోజు డిశ్చార్జ్ క్లియర్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లోను సరిచూసుకుంటూ, ఇన్ఫ్లో యొక్క ఎంత వస్తుందో చూసుకుంటూ
మళ్ళీ తగు నిర్ణయం మళ్ళీ ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకుని తగు నిర్ణయం తీసుకొని గేట్లు పెంచడం, హైట్ లేపడమా, ఇంకొన్ని గేట్లు లేపడమా, లేకపోతే ఉన్న గేట్లు క్లోజ్ చేయడం అనేది ఇన్ఫ్లో మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే 3 గేట్లు మాత్రం ఓపెన్ చేసినాము. గంట కూడా దాన్ని పరిశీలించుకొని మరి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజధాని అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజధాని రణబేరు పేరుతో మందడం, తొల్లూరు, వెలగపూడి, దొండపాడులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని ప్రజల దుస్థితిపై బతుకు జట్కా బండి రూపకం ప్రదర్శించారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా తెదేపా నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. గుంటూరు వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఆనందబాబు మాట్లాడుతూ ఉద్యమం 250 రోజుకు చేరిన సర్కారులో చలనం లేదన్నారు. అమరావతి విషయంలో భాజపా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. 5 కోట్ల మందికి న్యాయం జరగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలన్నారు. సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతుంది. 16 గేట్లు ఎత్తి 3,37,088 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 3,12,405 టీఎంసీలు. ప్రస్తుత నీటి విలువ 3,05,831 టీఎంసీలు కాగా ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఎవరు నాగార్జున సాగర్కి రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇంకేనా వరుస పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కోవిడ్-19 నిబంధనలు పాటించని ఆసుపత్రులపై వేటు వేస్తుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశారు. అందులో ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేసి సీజ్ చేశారు. అందులో ఉన్న రోగులను మరో కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. 12 లక్షల రూపాయల దాకా కట్టానండి. మా వైఫ్కి, మా అత్తగారికి, మా పాప గురించి మొత్తం మీద. మా అత్తగా 25వ తారీఖున అడ్మిట్ చేశానండి. జూలై 25వ తారీఖున అడ్మిట్ చేశాను. 29వ తారీఖున డిశ్చార్జ్ అన్నారండి. అదేంటంటే నేను ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు కొద్దిగా ఆయాసం కింద మాట్లాడుతున్నారు, అంటే సిమ్టమ్స్ ఏం లేవండి అని చెప్పి డిశ్చార్జ్ చేస్తారండి. డిశ్చార్జ్ 29వ తారీఖున ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి విపరీతమైన ఫీవర్స్ అండి. సరే నాకు డౌట్ వచ్చి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే 85, 88 అలా కనిపిస్తుందండి. ఒకసారి 85. ఇదేంటండి అంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వెంటనే అడ్మిట్ చేశానండి. మళ్ళీ స్కాన్ లైన్ని రాసి కొరాడ్ 5 వచ్చేసిందండి, హై ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మరి అదేంటండి ఇన్ఫెక్షన్, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు కదా, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం అంటే ఎలాగా వస్తాయి, వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి, అంతమంది పోయారు, ఎంతమంది పోయారు అని చెప్పి మమ్మల్ని భయపెట్టి మళ్ళీ అనుకున్న దానికన్నా మళ్ళీ హై అని చెప్పి ఇద్దరిని ఐసీయూలో పెట్టేసి రోజుకి 50,000 చెప్పిన కట్టాలంటే సరే ఐసీయూ అని చెప్పి కట్టానండి. 3వ తారీఖున ఇంకా లాస్ట్ మినిట్లో ఫోన్ చేసి ఆవిడ ఇంకా లాభం లేదండి, ఆవిడ చనిపోద్దండి, ఇంకొంచెం సేపట్లో చనిపోద్దంటే అదేంటండి ఇప్పుడు దాకా కనీసం మాకు ఒక మాట కూడా చెప్పలేదు, ఈ రోజుకి ఇప్పటి వరకు మీరు 12 లక్షల రూపాయలు కట్టించుకున్నారండి, ఇప్పుడు ఫోన్ చేసి సడన్గా చనిపోద్దని చెప్పినంటే మీకు బాగాలేనప్పుడు ముందుగా తెలుసుది కదా, పోనీ వేరే హాస్పిటల్కో లేకపోతే ఇంకో దానికో గవర్నమెంట్కో మేము తీసుకెళ్ళి వాళ్ళం కదా, అది మన మాకు తెలియదండి, మరి మీరు ఏమైనా కాపాడుకోవాలంటే ఇంకొక 2,30,000 కట్టాలండి, 2,30,000 కట్టి ఆవిడని తీసుకుని వెళ్ళిపోండి అంటే అది కాదండి నేను అప్పుడుగా 12 లక్షలు కట్టాను, కొద్దిగా దయ చూపండి, నేను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తానంటే సరే అని చెప్పి నన్ను చేత మా 2,30,000 మళ్ళీ కట్టించుకుంటాం, మా ఆవిడని డిశ్చార్జ్ చేయమని చెప్పేసి. మీద కంప్లైంట్స్ వచ్చినాయి కనుక మేము రాత్రి 8:30 గంటలకు ఈ హాస్పిటల్కి రావడం జరిగింది.
ఉదయం 5:30 వరకు కూడా డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే మెయిన్గా ఉన్న ఎలిగేషన్స్ ఏమిటంటే దే కలెక్ట్ lakhs of rupees for deposit purpose and 40,000 per day charges. Per day 40,000, 2 లక్షల వరకు కూడాను డిపాజిట్ చేయమని చేయించుకున్నారని ప్రైమరీ అభియోగం అన్నమాట. ఇది ఆరోగ్యశ్రీ హాస్పిటల్. కాకపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయినప్పటికీ కూడాను డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి COVID-19 పేషెంట్స్ చూడటానికి పర్మిషన్ తీసుకోలేదు. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దే అడ్మిటెడ్ ది COVID-19 పేషెంట్స్ అండ్ కలెక్ట్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది పేషెంట్స్ అనమాట. దిస్ ఈజ్ ది మెయిన్ ఎలిగేషన్ అనమాట. ఈ 2 మెయిన్ సమస్యలు మేమన్నీ కూడా డీటెయిల్గా వెరిఫై చేశాము. అది ఇక అంతనే మేము ఏం యాక్షన్ తీసుకుంటామన్నది 1 గంటలో మీరు చూస్తారండి. ఇక్కడ ఒక 12 మంది పేషెంట్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామం కృష్ణగిరి క్షేత్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వేప చెట్టుకు అచ్చంగా గణనాథుని రూపం దర్శనమిచ్చింది. తొండం, మరోవైపు ఏకదంతం, 2 కళ్ళు ఉండి అచ్చంగా వినాయకుని పోలి ఉంది. గణనాథుని ఆకారాన్ని గమనించిన స్థానికులు వేప చెట్టు దగ్గరికి బారులు తీశారు. వినాయకుడి రూపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వినాయక చవితి రోజున ఈ ఆకారం కనిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. भेजी थोड़ा मार घास और घास कड़ी भी आओ जो ए सॉरी ए पापी इसका भेजी फोटो मार ఇట్లా ఈ సైడ్ వీళ్ళు ఇట్లా ఉండదు కదా. కట్టేసాను అడదులని మంది ఓం నమ శివాయ 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 నమ శివాయ ఓం నమ శివాయ. వినాయక చవితి సందర్భంగా ఈరోజు వేప చెట్టు దగ్గర సాక్షాత్తు వినాయకుడు కనిపించడం చాలా సంతోషకరంగా ఉంది. మేము మా ఊరు రాకంచెర్ల నుంచి మేము ఇక్కడ వినాయకుడు వెలిసినని తెలిసిన విధంగా అక్కడి నుంచి మేము ఇక్కడ దేవుడిని ప్రార్థించడానికి వచ్చాము. పూజలు చేసినాం, ప్రదక్షిణలు చేసినాం. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర సాక్షాత్తు వినాయకుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఎవరో అన్నారు వేప చెట్టు దగ్గర వినాయకుడు ఉన్న సాక్షాత్తు ప్రత్యక్షమైండు అని అందరు చెప్తుంటే మేము నమ్మలేము. నిజంగా చెప్పాలంటే మేము ఇక్కడ వచ్చి చూశాక మాకు తెలిసింది. ఇప్పుడు మేము అందరం ఇక్కడ వచ్చాము. ఎంతో సంతోషకరమైన విషయం ఇది. మేమందరం చూసి మంచిగా ఆడినాము. మేము ప్రదక్షిణలు చేసి పూజలు కూడా చేసినాము. మాకైతే ఇది ఆశ్చర్యకరమైన విషయం. మేము చాలా అసలు మేము ఎక్కడ చూడలేము ఇంత వింతకరమైన విషయం. చెట్టుకి వినాయకుడు అంటే ఎవరైనా నమ్ముతారా? మీరే సాక్షాత్తు చూడండి. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియల ప్రక్రియలో కొందరు అవినీతి పరులు డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. ఖననం చేయడానికి వేలలో నగదు వసూలు చేస్తూ బాధిత కుటుంబాలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన విజయ్ భాస్కర్ కరోనాతో మృతి చెందారు. సిరిసిల్ల వైకుంఠధామ వెహికల్ డ్రైవర్ మల్లేశం అతని మృతదేహాన్ని ఖననం చేయడానికి 18,000 రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే ఖననం చేస్తామని చెప్పడంతో బాధిత కుటుంబీకులు చేసేదేమీ లేక నగదు అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న డ్రైవర్ మల్లేశంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాది చీకోడు.
అయితే పేషెంట్ కండిషన్ బాగలేదని చెప్పి ఇక్కడికి సిరిసిల్ల హాస్పిటల్కి తీసుకొచ్చాం పొద్దున. తీసుకొచ్చాక 10 నిమిషాలలోనే డాక్టర్ చూసి చనిపోయిందని చెప్పారు. చనిపోతే సార్ మరి పోస్ట్ మార్టం చేయండి, మేము తీసుకెళ్తాం మరి డెడ్ బాడీని అని చెప్పాను. సరే చేస్తామని చెప్పి అరగంట ఆగురు, గంట సేపు ఆగురు అని చెప్పి అన్నారు. గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు ఇట్లనే ఈ టైం అయిపోయింది. రాత్రి ఈ టైం ఇప్పుడు దాదాపు 8 అవుతుంది. 8 గంటల దాకా ఇంతవరకు చేయలేదు. లాస్ట్ వాళ్ళు అసలు ఎందుకు లేట్ చేస్తున్నారని తెలిస్తే అడిగితే మాకు 30,000 ఖర్చు అవుతుంది అని వీళ్ళు అన్నారు. 30,000 ఖర్చు అవుతుంది అంటే మరి ఎందుకు అది అని చెప్పేసి ఇక్కడ లీడర్ మన గోపన్న కూడా చెప్పాను, జిల్లా ఉపాధ్యక్షుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపన్నది. అన్న కమిషనర్తో వాళ్ళతో మాట్లాడి ఎవరికి ఒక రూపాయి చెప్పారో చెప్పారు. అయితే ఆల్రెడీ వీళ్ళు ఊరోళ్ళు అందరం కలిసి భయపడి తెలియకుండా వైకుంఠరథం డ్రైవర్కు ఎంత 10,000 ఆల్రెడీ కొట్టేసాం అకౌంట్. లాస్ట్కి వచ్చే 18,000కు తక్కువ నేను రాను, ఇంకెనిమిది ఇస్తే కానీ నేను రానని చెప్పేసి వైకుంఠరథం మల్లేశం అన్నాను. లాస్ట్కి వశపడక ఊరోళ్ళు ఇక పోనీ ఏదన్నా కానీ అని చెప్పేసి మిగతా 8,000 కొట్టేసారు. మొత్తం 18,000 అకౌంట్లో పడితే ఇప్పుడు వాళ్ళు మార్చికి వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కలికోట సూరమ్మ కుడి ఎడమ కాల్వల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించలేదని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. గతంలో కాల్వ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారని, ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. మాజీ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాడిదకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో గాడిదకు వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే దున్నకు వినతి పత్రం ఇస్తామని అన్నారు. కాగా కలికోట సూరమ్మ చెరువు పట్ల కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని కతలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కొట్టుకుపోయిందని, ఇంకా నాయకులు ఎవరైనా ఉంటే పడవ ఎక్కించి మిడ్మానేర్లో దించుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పనులు చేస్తుందని, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జూన్ 22, 2018వ తేదీన ఇక్కడ ఈ శిలాఫలకాన్ని వేసి ఈ దసరాకే 43,100 ఎకరానికి కత్లాపూర్ మేడిపల్లి మండలాలకు సాగుడు ఇస్తామని చెప్పి ప్రాజెక్టు సందర్శనకు ప్రోగ్రాంకు పిలుపునిస్తే ఎక్కడికక్కడనే అరెస్టులు చేసి పోలీసు నిర్బంధాన్ని విధించినారు. మరి పోయిన నెల జిల్లా కలెక్టర్ గారికి మా కాంగ్రెస్ ప్రతినిధి బృందంగా రిప్రజెంటేషన్ చేసినాం. ఈసారి ఆఖరికి ముఖ్యమంత్రి రివ్యూ చేసే, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు రివ్యూ చేసే పనులు ప్రారంభమవుతున్నట్టుగా ఆర్భాటంగా మిషన్లు చూపెట్టి 2వ నెల పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా కార్యక్రమం ప్రారంభించలేదు. కాబట్టి ఆనాడే చెప్పిన ఆఖరికి గాడిదకి ఇస్తాం రిప్రజెంటేషన్, మీరు పనులు ప్రారంభించకపోతే ఇలా గాడిదకి రిప్రజెంటేషన్ ఇచ్చడం తద్వారా అర్థం చేసుకుంటే దీని తీవ్రతను. ఒకవేళ మళ్ళా నెల లోపల కూడా పని కాకపోతే దున్నపోతుకి ఇస్తాం ఇక పని. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు టెలిఫోన్ చేసి, ముఖ్యమంత్రి టెలిఫోన్ మాట్లాడితే లీక్ అయితే అదే బయటికి ప్రెస్కు మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నాయకులు, ఇక్కడ నుంచి మా రోదన, మీ రోదన వినబడుతుందో లేదో జర్మనీలో ఉన్న శాసనసభ్యుడు, ఇక్కడ ఉండబడే ప్రతి నాయకుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మీరు శంకుస్థాపన చేసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని పనులు ప్రారంభించామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సూరమ్మ ప్రాజెక్ట్ అన్నది మేము 2007లో 1700 కోట్లతోని ప్రారంభించినమంటారు. 1700 కోట్లతో మీరు ప్రారంభించిన వాళ్ళు ఎక్కడ 17 తట్టల మట్టి తీయలేరు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొక దేవుని లెక్క దర్శనమిస్తున్న మా కేసీఆర్ గారు అని మెచ్చుకుంటున్న రైతులను ఇవాళ కాంగ్రెసు వాళ్ళకి ఎక్కడ పని లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూరమ్మ చెరువుకు ప్రతి నెల 22 నాడు ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తామనుకుంటారు. కానీ రైతులు అంత పిసోళ్ళు గారు, రైతులు అన్నీ ఆలోచిస్తున్నారు. రైతులు ఇవాళ కేసీఆర్ గారు చేసే పనులకు రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోని ఈరోజు వేములవాడ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు ఆలోచనతోని పాజుల్ నగర్లో మొదలు పెడితే కినాళ్ళు రుద్రంగి దానికి వచ్చినాయి. అతి త్వరలో సూరమ్మ చెరువులో పడబోతున్నాయి. ఇవాళ జేసీపీలు దించిర్రు, బొమ్మల లెక్క ఫోటోలు పెడుతుర్రు అంటున్నారు. బొమ్మల లెక్క కాదు, పనులు నడుతున్నాయి. ఈరోజు మీరు కలియోడకు వచ్చిర్రు, ఇక్కడ జేసీపీ నడుతుంది. ఇవాళ 50 మీటర్ల కినాలు తవ్విర్రు. మీ కళ్ళు కనిపిస్తలేవా?
ఒక్కసారి చూసి మాట్లాడండి. 1000 క్యూసెక్కుల నీరు 2 లక్షలకు వారిస్తామని అన్నారు. అది కాదు, దాన్ని రీడిజైన్ చేసి మా మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కానీ ఇలా కేసీఆర్ గారు కానీ దీన్ని ఏ రకంగా ఎత్తే కత్లాపూర్ మేడిపల్లి మండల రైతులకు మేలు జరుగుతుందన్న ఆలోచన మీదకెళ్ళి వాళ్ళు ఇలా స్వయాన రైతులకు ఫోన్ చేసి ప్రగతి భవన్కు పిలిపించుకొని మాట్లాడి ఇంజనీర్లు పిలిపించుకొని ఏ రకంగా చేద్దాం, ఒక్క 5-6 నెలల లోపల మనము ఆ 2 మండలాలకు చెరువులను రింపాలా అన్న ఆలోచన మీదకెళ్ళి కేసీఆర్ గారు ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. సర్వేలు చేసిండ్రు. ఫోటోలు దిగుడు కాదు, మేము ఫోటోలు దిగుతున్నామని మీరు అంటున్నారు, కానీ మేము ఫోటోలు కాదు, మీకు ఏ పని లేక ఫోటోలు దిగడానికి కోసం మీరు ప్రతి నెల 22 నాడు కార్యక్రమం పెట్టుకున్నారు. మాకు ఫుల్ బిజీ ఉన్నాం, పనులున్నాయి. కేసీఆర్ గారు సంక్షేమ పథకాల గురించి మేము జడ్పీటీసీలము, ఎంపీపీలము, ఎంపీటీసీలను, సర్పంచులను గెలిచి ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందజేయడంలో బాగా బిజీ మేము ఉన్నాం. మీకు పనులు లేక ఇవి ఎత్తురు తప్ప పని నుండి మీరు ఎత్తలేరు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో ఇంట్లో కొలువుదీరిన గణనాథుని మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి 2వ రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భైంసా పట్టణంలో గడ్డేనా శుద్ధవాగు ప్రాజెక్టులో గణేశునికి హారతులు నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటోను ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ అదుపు తప్పి ఓ షాపులోకి దూసుకుపోవడంతో మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. కిరాణా షాపుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మద్యం మత్తులో వాహనం నడిపిన ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా సీఏ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిత్యం వాహనాల తనిఖీలు ఉంటాయని, వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. పరిగి సర్కిల్ నందు 4 పోలీస్ స్టేషన్లు వస్తున్నాయి. చెన్గోముల్, పరిగి, దోమ, పులకచెర్ల. కంపారిటివ్లీ ఈ NH 163 మీద ఉన్నటువంటి ఈ పరిగి పోలీస్ స్టేషన్, అదేవిధంగా చెన్గోముల్ పోలీస్ స్టేషన్లో ఏరియా పరిధిలో ఈ రోడ్ యాక్సిడెంట్లు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు చాలా వరకు మేము ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మనకు ఈ విలేజ్కు సబ్ రోడ్స్ వచ్చి హైవేకి మెర్జ్ అవుతున్నాయో అక్కడ వెహికల్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మేము గతంలో కూడా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ సిబ్బందితో కలిసి ఈ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సబ్ రోడ్ వచ్చి ఇందులో మెర్జ్ అయ్యేటప్పుడు ఆ వెహికల్ స్పీడ్ తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం, ప్లస్ ఎవరైతే వయలేటర్స్ ఉన్నారో వీళ్ళ మీద మేము వారు కంపల్సరీ రోడ్డు యొక్క నిబంధనలు పాటించేలా తరచు వెహికల్ చెకింగ్ చేయడం, అదేవిధంగా స్పీడ్ గన్ ద్వారా ఆ స్పీడ్ ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తున్నారో వాటి మీద కేసులు నమోదు చేయడం, ఇటువంటి చాలా రకాలుగా మేము సుపీరియర్ ఆఫీసర్ గైడెన్స్ ప్రకారంగా మేము అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రీజాయినబుల్ స్ప్రింగ్ పోస్ట్ అని చెప్పి వీటిని పెడదాము గేట్ల దగ్గర, వీటి స్పీడ్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెడదామన్న ఉద్దేశంతో వీటిని చూస్తున్నాం. ఒకవేళ దీని ద్వారా కనుక మంచి రిజల్ట్ ఉంటే కనుక పరిగి, చెన్గోముల్, అదేవిధంగా మిగిలిన 2 పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున పెట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రీశైలం ఘటనపై కొనసాగుతున్న సిఐడి విచారణ. పంప్ హౌస్లో ఆధారాలను సేకరించిన బృందం. రెండు 250వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం. రాజధాని రణబేరి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి. అమల్లోకి 144 సెక్షన్. పర్యాటకులకు అనుమతులు రద్దు. ఏలూరులో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీజ్. అనుమతులు లేకుండా కరోనా చికిత్స అధిక ఫీజు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైకుంఠధామం వెహికల్ డ్రైవర్ అవినీతి. కరోనా వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు నగదు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.